ఇప్పుడు వేమూరు అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్ చూద్దాం. గుంటూరు జిల్లా వేమూరు సెగ్మెంట్లో గత అసెంబ్లీ ఎన్నికల్లో నక్కా ఆనందబాబు టీడీపీ నుంచి పోటీ చేశారు. వైసీపీ నుంచి పోటీ చేసిన వరకుటి అశోక్ బాబుపై ఆ ఎన్నికల్లో నక్కా ఆనందబాబు 22,021 ఓట్ల మెజార్టీతో విజయాన్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. మరి కూటమి ప్రభుత్వం ఏడాదిన్నర పాలనపై ఈ సెగ్మెంట్లో జనం ఏమనుకుంటున్నారు? ఎమ్మెల్యే పనితీరుపై సంతృప్తిగా ఉన్నారా? సీఎం పనితీరుకి ఎటువంటి రేటింగ్ ఇస్తున్నారు? నారా లోకేష్, పవన్ కళ్యాణ్, జగన్ గురించి ఈ నియోజకవర్గ ప్రజలేమనుకుంటున్నారు? ఓవరాల్ గా కూటమి ప్రభుత్వంపై జనం మాటేంటి? బిగ్ టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే రిపోర్ట్లో చూద్దాం. ఎన్నికల సమయంలో వేమూరు నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే ఎన్నికల సమయంలో ఈ నియోజకవర్గ ప్రజలకు ఇచ్చిన హామీలు. ఓలేరు చెక్ డ్యాం నిర్మిస్తానని చెప్పారు. మౌలిక వసతులు నియోజకవర్గం అంతటా కల్పిస్తాను అన్నారు. మరి నియోజకవర్గంలో ఉన్న సమస్యలు ఏంటో ఒకసారి చూద్దాం. ఇవే నియోజకవర్గంలో కనిపిస్తున్న సమస్యలు. చాలా గ్రామాలకు సరైన డ్రైనేజ్ వ్యవస్థ లేకపోవడం ఒక ప్రధాన సమస్య. అలాగే కొల్లూరు మండలంలోని గ్రామాలకు కృష్ణా వరద ముప్పు ఎదుర్కొంటూ ఉన్నారు. తిప్పలకట్ట దగ్గర రిటైనింగ్ వాల్ కట్టాలి అని ఎప్పటి నుంచో ప్రజలు వినతి పత్రాలు సమర్పిస్తూ ఉన్నారు. కొన్ని గ్రామాల్లో ఇళ్లకు కుళాయి కనెక్షన్లు లేకపోవడం ఇంకో ప్రధాన సమస్య. జల్ జీవన్ మిషన్ని పూర్తి చేయాలి అని జనం అడుగుతూ ఉన్నారు. ఇక బట్టిప్రోలు మండలంలో రోడ్డు విస్తరణ చేయాల్సిన అవసరం ఉంది. ఇవి నియోజకవర్గంలో ప్రధానంగా కనిపిస్తున్న సమస్యలు. మరి ఎమ్మెల్యే పనితీరుకు జనం ఏమనుకుంటున్నారు? పాజిటివ్గా ఉన్న అంశాలేంటి, నెగిటివ్గా ఉన్న అంశాలేంటి? ముందుగా పాజిటివ్గా ఉన్న అంశాల గురించి చూద్దాం. ఇవే గోవాడలో ఎంఎస్ఎంఈ పార్కుకు శంకుస్థాపన చేశారు. అలాగే వెల్లటూరు ఛానల్ బ్రిడ్జిని నిర్మించారు. పెద్ద ఎత్తున లింక్ రోడ్ల నిర్మాణం కూడా జరుగుతుంది. ఇవన్నీ పాజిటివ్గా ఉన్న అంశాలు. మరి నెగిటివ్గా ఉన్న అంశాలేంటో కూడా మనం చూద్దాం. ఇవే నెగిటివ్గా కనిపిస్తున్న అంశాలు. ఇసుక రీచ్లు ఉన్నా జనానికి మాత్రం అందుబాటులోకి రావడం లేదు అని అంటూ ఉన్నారు. అలాగే నక్కపాయ దగ్గర కృష్ణా కరకట్టకు గండి పూడ్చకపోవడం ఇంకో సమస్యగా కనిపిస్తుంది. నెగిటివ్ పాయింట్లో కనిపిస్తున్నాయి. రోడ్ల నిర్మాణం చేయకపోవడం నెగిటివ్గా కనిపిస్తున్నటువంటి అంశాల్లో ఇంకొకటి. మరి ఎమ్మెల్యే పనితీరు గురించి జనం ఏమనుకుంటూ ఉన్నారు? ఎన్ని మార్క్స్ వేస్తున్నారు ఒకసారి చూద్దాం. చాలా బాగుందని 15% మంది అంటున్నారు. బాగుంది అని 20% మంది చెప్తున్నారు. పర్వాలేదు అని 42.5% మంది అంటున్నారు. బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 10% మంది జనం చెబుతున్నారు. అంటే దాదాపు 22% మందిలో కొంత వ్యతిరేకత కనిపిస్తూ ఉంటే 78% మందిలో సంతృప్తి వ్యక్తమవుతూ ఉంది. ఇక సీఎం చంద్రబాబు గురించి ఈ నియోజకవర్గ ప్రజలు ఏమనుకుంటున్నారు? ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 17.5% మంది అంటున్నారు. బాగుంది అని 18% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 37% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 15% మంది జనం చెప్తూ ఉంటే అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అంటే 27% మంది జనం కొంత అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 73% మంది జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ఓవరాల్గా ప్రభుత్వ పనితీరుకు ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 15% మంది అంటున్నారు. బాగుంది అని 19% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 35% మంది జనం అంటున్నారు. బాగాలేదు అని 17.5% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 13.5% మంది జనం చెప్తున్నారు. అంటే 31% మంది జనం అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటే 69% మంది జనం సంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ఇక ప్రతిపక్ష నేత జగన్ పనితీరుకి ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 10% మంది అంటున్నారు. బాగుంది అని 12.5% మంది జనం అంటున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెబుతుంటే బాగాలేదు అని 15% మంది జనం చెప్తున్నారు. అస్సలు బాగాలేదు అని 17.5% మంది జనం అంటున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పనితీరుకి ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 12.5% మంది అంటున్నారు. బాగుంది అని 15% మంది అంటున్నారు. పర్వాలేదు అని 45% మంది జనం చెప్తున్నారు. బాగాలేదు అని 16% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 11.5% మంది జనం చెప్తున్నారు. మంత్రి నారా లోకేష్కి ఎన్ని మార్క్స్ వేస్తున్నారో చూద్దాం. చాలా బాగుందని 17.5% మంది అంటున్నారు. బాగుంది అని ఇంకో 17.5% మంది జనం చెప్తున్నారు. పర్వాలేదు అని 37.5% మంది జనం చెప్తుంటే బాగాలేదు అని 15% మంది జనం అంటున్నారు. అస్సలు బాగాలేదు అని 12.5% మంది జనం చెప్తున్నారు. అమరావతి పనులు పూర్తవుతాయి అనుకుంటున్నారా అని అడిగిన ప్రశ్నకు పూర్తవుతాయి అని 32.5% మంది జనం చెప్తున్నారు. కావు అని 15% మంది జనం అంటున్నారు. కావచ్చు అని 29% మంది జనం చెప్తుంటే తెలియదు అని 23.5% మంది జనం చెప్తున్నారు. పోలవరం ప్రాజెక్టు ఈ టర్మ్లో పూర్తవుతుంది అనుకుంటున్నారని అడిగితే పూర్తవుతుందని 35% మంది నమ్ముతున్నారు. కాదు అని 17.5% మంది జనం అనుకుంటున్నారు. కావచ్చు అని 23% మంది జనం అంటున్నారు.
తెలియదు అని 25.5% మంది జనం చెబుతున్నారు. కూటమి ప్రభుత్వంలో ఉద్యోగ అవకాశాలు పెరిగాయా అని అడిగిన ప్రశ్నకు పెరిగాయి అని 20% మంది అంటున్నారు. పెరగలేదు అని 22.5% మంది చెప్తున్నారు. పెరిగి ఉండొచ్చు అని 47.5% మంది జనం చెప్తున్నారు. తెలియదు అని 10% మంది జనం అంటున్నారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనుకుంటున్నారా అని అడిగితే వస్తుంది అని 15% మంది జనం అంటున్నారు. రాదు అని 25% మంది జనం చెప్తున్నారు. రావచ్చు అని 15% మంది జనం అంటుంటే తెలియదు అని 45% మంది జనం చెబుతున్నారు. ఇక చంద్రబాబు తర్వాత ముఖ్యమంత్రిగా ఎవరైతే బాగుంటుందని అడిగితే పవన్ కళ్యాణ్ అయితే బాగుంటుందని 25% మంది జనం అన్నారు. నారా లోకేష్ అయితే బాగుంటుందని 45% మంది జనం చెప్పారు. తెలియదు అని 30% మంది జనం అన్నారు. ఇవి వేమూరు నియోజకవర్గానికి సంబంధించిన సర్వే రిపోర్ట్, ఏపీ ప్రోగ్రెస్ కార్డ్.